కెమెరామెన్ సార్ రెడీ సార్. బాబురెడ్డి బాబు, స్టార్ట్ కెమెరా. Welcome to V2 Vlogs. So ఇది నా ఫస్ట్ వీడియో ఆఫ్టర్ 2 years అండి. Towards fitness journey అండి, అండ్ ఆల్సో ద ఎండ్ గోల్ ఈస్ టు మన ఓన్ కమ్యూనిటీ కైండ్ ఆఫ్ టైం బిల్డ్ చేసుకుందాం అన్నది మన గోల్ అండి. హ్యాపీగా ఇంట్లోనే యోగా మ్యాట్ ఉంది కదా, సో యోగా మ్యాట్ తీసుకొని సో చిన్న చిన్న ఎక్సర్సైజెస్ మన యూట్యూబ్లోనే చాలామంది చూపిస్తూ ఉంటారు. ఇంట్లో హౌ టు డూ ఎక్సర్సైజెస్ ఇన్ హోమ్ అని కొట్టారు అనుకోండి, వస్తుందన్నమాట. హ్యాపీగా మనం ఇంట్లో ఎక్సర్సైజెస్ చేసుకోవచ్చు. యా, జిమ్కి సబ్స్క్రిప్షన్స్ మీరు తీసుకుంటారు, ఎలాగో నేను చెప్పకపోయినా తీసుకుంటారు. కానీ తీసుకున్నాక జస్ట్ ట్రై టు పుష్ యువర్ సెల్ఫ్ ఫర్ ద జిమ్. ఆపర్చునిటీస్ ఉన్నా మనం ఏ జిమ్కి ఇప్పుడు వెళ్ళట్లేదు. సో అదొక నాకున్న ప్రాబ్లం. ఈ పనుల్లో కనిపించలేదు. పైగా ఫిజికల్ గానీ మెంటల్ గానీ స్ట్రెయిన్. 1 or 2 days వెళ్తాం మ్యాక్సిమం. అంటే నేను నా వరకు, అంటే నాకున్న మైండ్ సెట్ ఉన్న పీపుల్కి చెప్తున్నా, నాట్ యాక్చువల్లీ జిమ్ ఫ్రీక్స్ ఆర్ ద పీపుల్ హూ ఆర్ మోటివేటెడ్ అండి. సో నాలాగా లేజీ పీపుల్, ఐ కెన్ సే, నాలాగా లేజీ పర్సన్స్ ఉండగా వాళ్ళు ఇయర్లీ సబ్స్క్రిప్షన్స్ తీసుకుంటారు, బట్ వాళ్ళని పుష్ చేసుకోవడానికి కొద్దిగా కష్టం అన్నమాట. సో 1 or 2 days వెళ్తాం, లేదా 1 week వెళ్తాం, లేదా 1 month వెళ్తాం. ఆ తర్వాత ఒక 1 week గ్యాప్ వచ్చిందంటే చాలండి, మనం కంప్లీట్గా ఆ తర్వాత రేపు అనుకొని ఏ రోజు మనం జిమ్ మొహాలు చూడం. సర్లే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయి ఏమిటి. ఇన్స్టెడ్ ఆఫ్ గోయింగ్ టు ఇన్వెస్ట్ ఇన్ జిమ్స్, మనం బేసిక్గా ఏం చేయొచ్చు అంటే ట్రై టు పుష్ యువర్ సెల్ఫ్ ఫర్ ఎ వాక్. నేను పార్కులో వెళ్తుంటే మనల్ని మనం వాకింగ్కి పుష్ చేసాం అనుకోండి, సగం పన్న అక్కడికి అయిపోద్ది. సో ఫస్ట్ మనం వాకింగ్కి వెళ్ళడానికి ట్రై చేద్దాం. ఎందుకు అంటే మనం కన్సిస్టెంట్లీ వాకింగ్కి అయితే వెళ్తే ఎర్లీ మార్నింగ్ ఆర్ ఈవినింగ్, సో విచ్ ఎవర్ ఫిట్స్ ఫర్ యూ, అప్పుడు ఏమవుతుంది అంటే మనం సెల్ఫ్ డిసిప్లైన్ అనేది కొద్ది రోజులు వస్తుంది అనమాట. కానీ నేను చెప్పడానికి బ్రేక్ ఇవ్వకండి. బహుశా నేనేదో ఫిట్ ఉన్నట్లు మాట్లాడుతున్నా అనుకోకండి, బట్ నా ప్రయత్నంలో భాగంగా నేను తెలుసుకున్న విషయాలను మీతో షేర్ చేసుకుంటున్నా. సో కైండ్లీ బీ కైండ్. మనిషిగా పుట్టేందుకు ఎవరికైనా ఇంత సహాయం చేయాలి. సహాయం కోసం 180011223 కాల్ చేయండి. డైట్ కొద్దిగా బాగానే చేసాం అనమాట, గట్టిగానే. సో ఆఫ్టర్నూన్ అయితే చపాతీస్ అండ్ హ్యాడ్ సమ్ వెజీస్, అండ్ నైట్కి ఏం ప్లాన్ చేయాలో నాకు అర్థం కాలేదు, బట్ ఏదో ఒకటి ప్లాన్ చేసుకొని హెల్తీగానే తినడానికి ట్రై చేస్తాము. సో ఇంత హెల్తీగా ఉన్నావా అంటే ట్రై చేస్తున్నాను అనమాట, ఇంకా అక్కడికి రీచ్ కాలేకపోతున్నా. బట్ నేను చెప్పాగా ఖచ్చితంగా రీచ్ అవుదాం. నేను చూపిస్తా ఎక్సర్సైజెస్ ఎలా చేసుకోవచ్చు ఇంట్లో అనేసి, అండ్ నా టిప్స్ అండ్ ట్రిక్స్ కూడా ఇస్తాను అనమాట. ఫర్ ఎగ్జాంపుల్, మీకు యాంగ్జైటీ అనే ఇష్యూ ఒకటి ఉందన్నమాట వర్క్ చేసే ఎన్విరాన్మెంట్లో. సో హౌ డూ యూ అవాయిడ్ యాంగ్జైటీ వెన్ you get a lot of stress at times? So I will also show you it in future videos. చేద్దాం, అన్నీ చేద్దాం, మెల్లగా చేద్దాం. ఇక్కడికి వెళ్ళట్లేదు, మనందరం కలిసి we will go through this journey. తీస్తా, నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా, and we will see how the journey goes on. And అందరూ బాగుండండి, ఆరోగ్యంగా ఉండండి. ఈ సంవత్సరం let us try to be fit. Yeah, రాబోయే వీడియోస్లో I will also show you my weight, and also I'll show you my diet. చాలా బాగుంటుంది, గట్టిగా ఉంటారు. నిజంగా జిమ్కి వెళ్తే మోటివేషన్ ఏమవుద్దంటే అక్కడున్న ఎన్విరాన్మెంట్ డిఫరెంట్ అండి. ఇంకోటి ఏంటంటే అక్కడ ఉన్న జిమ్ ఫ్రీక్స్ కొంతమంది వస్తారు అనమాట. జిమ్కి వెళ్ళిమయా, నేను చూడు వెళ్తున్నాను, XXL ఉండేది లూజ్ అయిపోయింది, ఇప్పుడు రిగ్రెస్గా చేస్తూ ఉంటారు. వాళ్ళని చూసిన వెంటనే మనకి ఏమవుద్ది అనిపిస్తుంది అంటే చేసేద్దాం, కుమ్మేద్దాం అనుకుంటాం. మనకి వెంటనే ఇంకా సంక్రాంతో పొంగలో ఇంకేదో వస్తుంది అనమాట. అక్కడికి ఒక బ్రేక్ వస్తుంది. ఆ బ్రేక్ తర్వాత మళ్ళీ ఈ సంవత్సరాలు నెలలు మనం వదిలేస్తాము. సో దీన్ని మనం కంట్రోల్డ్గా పెట్టుకోవడానికి మనం ఏం చేయాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్
మనం వాకింగ్ నుండి స్టార్ట్ చేయాలన్నమాట. వాకింగ్ నుండి స్టార్ట్ చేస్తే ఏమవుద్ది, వాకింగ్లో మన కొద్దిగా మనల్ని మనం మోటివేట్ చేసుకుంటాం అనమాట. వాకింగ్ ఇస్ మోటివేషన్ అండి. సో యూ కెన్ సెల్ఫ్ మోటివేట్ యువర్ సెల్ఫ్. సో ఈ రోజు అయితే సబ్స్క్రైబర్స్ తక్కువే ఉండొచ్చు, కానీ రేపు పొద్దున్న సబ్స్క్రైబర్స్ వస్తే ఇట్స్ ప్రాబబిలిటీ మనం చెప్పలేంగా. సో వస్తే దెన్ వీ విల్ సీ హౌ ఇట్ వర్క్స్ అండి కమ్యూనిటీ బిల్డింగ్కి. బట్ ఫర్ నౌ ఐ థింక్ సెల్ఫ్ మోటివేషన్ పైన వెళ్దాం అన్నమాట. ఏంటి వీడియోస్ ఓన్లీ జస్ట్ ఫిట్నెస్ గురించేనా అంటే బోర్ కొట్టేస్తుంది అంటే కాదు. ట్రావెలింగ్ చేద్దాం, ఫిట్నెస్తో పాటు ట్రావెలింగ్ చేద్దాం, ఫుడ్ తిందాం, ఫిట్నెస్తో పాటు ఫుడ్ తిందాం, ఆడుకుందాం, ఫిట్నెస్తో పాటు ఆడుకుందాం. సో ఏం చేసినా ఫిట్నెస్ని మర్చిపోకుండా మిగతా వదిలి కంటిన్యూ చేద్దాం. ఒకసారి మనం జాలీగా చేద్దాం, సరదాగా చేద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో అండ్ సీ యూ టుమారో. బాయ్. చలో బాయ్.